మంచిది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహోన్నతమైన సర్వశక్తి కలిగిన పుణ్యనామములో ఈ పునరుద్ధాన పారాధనలో చేరి కూడి సమకూర్చబడిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొన్ని విషయాలు నేను బైబిల్లో నుండి సమయోచితంగా సమయానుకూలంగా కొన్ని విషయాలు సరిగ్గా 11:30 కొన్ని విషయాలు నేను మీతో చెప్పి సమయానుకూలంగా ముగిస్తాను. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు మాత్రమే గ్రహించునుగాక. 56వ అధ్యాయం యెషయా ప్రవచన పుస్తకం, ది బుక్ ఆఫ్ ఐజయా, చాప్టర్ 56 verse 4 and 5. 4-5 నేను చదువుతున్నాను. అందులో ఒక చిన్న మాటనే అది చదివి మొత్తం పూర్తిగా చదివి నేను వర్తమానం టైటిల్ మీకు తెలియపరుస్తాను. 3 నుంచి మనం చదువుకుందాం, ఎందుకంటే సంపూర్ణంగా ఉంటుంది. యెహోవాను హత్తుకును అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల నుండి నన్ను వెలివేయును అని అనుకోవద్దు. షండు నేను ఎండిన చెట్టుని అని అనుకోవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకుంటూ నా నిబంధనను ఆధారం చేసుకుంటున్న షండులను గురించి యెహోవా ఇలా సెలవిస్తున్నారు. నా ఇంట నా ప్రాకారములలో ఒక భాగం వారికి ఇస్తాను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి నేను పెడతాను. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. గట్టిగా. మంచిది. ఇందులో నుండి ఇదేమి వాగ్దానం కాదు కదా, ఉపదేశ సంబంధమైన విషయం చెప్తా. ఇందులో నుండి ఒక మాట 4:2 నాకు ఇష్టమైన వాటిని కోరుకొనొచ్చు అన్నదాన్ని మీరు నోట్ చేసుకోండి. కోరుకొనాలి అనేది టైటిల్ సందేశం ఈరోజు. కోరుకొనాలి అంటే చెప్పండి, చెప్పాలి. చూస్, కోరుకొనాలి చెప్పండి అందరూ గట్టిగా. మంచిది. నా వైపు చూడండి. ఇక్కడ మన ప్రభు అయిన యేసయ్య ఒక శక్తివంతమైన జాతిని గురించి, శక్తివంతమైన వ్యక్తులను గురించి ఒక మాట చెప్తున్నారు. వీళ్ళు నాకు ఇష్టమైన వాటిని కోరుకునే ప్రజలు, కోరుకునే అక్కడ షండు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్రతిష్ఠితమైన సేవకుల గురించి నేను ఆ లోతుల్లోనికి వెళ్ళట్లేదు, జస్ట్ పై విషయం మాత్రమే చెప్తున్నాను. వీళ్ళట దేవునికి ఇష్టమైన వాటిని కోరుకునే తెగట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన వాటిని వీళ్ళు కోరుకుంటారు గనుక, లేదా నాకు ఇష్టమైన వాటిని వీరు కోరుకుంటారు గనుక నేను వీళ్ళకి ఇలాంటి ఘనతని ఇస్తాను, మంచి పేరు పెడతాను. నా ఇంట, నా రాజ్యములో శ్రేష్టమైన స్వాస్థ్యం, శ్రేష్టమైన ప్రదేశం, శ్రేష్టమైన భాగం వారికి ఇస్తాను. నిత్యానందాన్ని ఇస్తాను, సంతోషం, సమాధానం, నిత్యము ఉండే ఆ శాంతి సమాధానాలు భూమి మీద ఇస్తాను, పరలోకములో ఇస్తాను. వాటెవర్ అన్ని రకాల ఆశీర్వాదాలు ఇదిగో నాకు ఇష్టమైన వాటిని కోరుకునే వారికి నేను అనుగ్రహిస్తాను. ఆమేన్, హల్లెలూయా. నాకు ఇష్టమైన వాటిని మీరు కోరుకోవాలి. ఒక భక్తుడిగా, ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, ఆయన రక్తంతో కడగబడిన వారముగా, అర్హులం కాకపోయినా, యోగ్యులం కాకపోయినా, అన్యులమే అయినా, దేవుడంటే ఎరుగని ప్రజలమే గతంలో, దేవుడు ఎవరో మనకు తెలియదు, అలానే మన జీవితాలు పతనావస్థలోనికి వెళ్ళిపోతే, మరణిస్తే నరకానికి వెళ్తాం. అలా వెళ్ళకుండా ఉండటానికి రక్షణ సువార్త మన సమీపానికి తీసుకొని వచ్చి ఆ మాటలు మనకు వినిపింపచేసి, మన హృదయాల్లో స్పందన కలిగించి, మారు మనసు, రక్షణ అనుభవం కలిగించి, ఒక సత్తు కలిగిన బోధలో నాటి, ఇలాంటి శ్రేష్టమైన భాగ్యములు దేవుని ద్వారా పొందుకొనిన దేవుని ప్రజలు, ఈ ప్రజలతో ఆయన చెప్తూ ఉన్న మాట, అలా ఆయన కోరుకుంటూ ఉన్న మనము కోరుకోవాలి అని ఇష్టపడుతూ ఉన్న ఒక విషయం ఏంటి అని అంటే,
నాకు ఇష్టమైన వాటిని మీరు కోరుకోండి. ఏంటో చెప్పండి. ఎవరెవరికో ఇష్టమైనవి కాదు. ఫలానా వాళ్ళకి ఇష్టమైనవి అని నేను ఇట్లా ఎన్నుకున్నానన్నా, ఫలానా తల్లిదండ్రులకి భూ సంబంధంగా అంటే కొన్ని విషయాలు తప్పులేదు. భర్తకి ఇష్టమని, భార్యకి ఇష్టమని, పిల్లలకి ఇష్టమని. ఎందుకండి ఇలా చేస్తున్నారంటే పిల్లలు ఇష్టపడ్డారు, తప్పే లేదు. లోక సంబంధంగా ఈ భూ సంబంధంగా కొన్ని విషయాలలో తప్పు లేదు. మా తల్లిదండ్రులు ఇష్టపడ్డారండి, అందుకని ఇలాంటి కోర్స్ తీసుకుని, ఇలాంటి స్టడీస్ ఇంత దూరం వెళ్ళి ఇలా మా తల్లిదండ్రులు ఇష్టపడ్డారండి అన్నట్లుగా చెప్తూ ఉంటారు. ఇట్స్ నాట్ రాంగ్. అదేమి అంత తప్పు కాదు. ఆత్మ సంబంధంగా మాత్రం దేవునికి ఇష్టమైన వాటిని మనం చేయాలి. ఏం చేయాలి? అసలు పూర్తి వ్యతిరేకమైన పదం ఇక్కడ ఒక మాట ఉంటుంది. అదే పుస్తకములో 66:4 చూడండి. 66:4 66:4 లేదు. ఓకే, చెడ్డది చేశారు, నాకు ఇష్టము కాని దానిని కోరుకున్నారు. ఇక్కడ చూడండి, పూర్తి వ్యతిరేకమైన పదం. ఇక్కడ కూడా దేవుని ప్రజల గురించే, ఇక్కడ కూడా ఆయన జనులే, ఆయన ప్రజలే. బైబిల్ అంతా ఆయన ప్రజల గురించే ఉంటాయి. హెచ్చరించినా, గద్దించినా, దండించినా, శిక్షించినా, ఆదరించినా, ఓదార్చినా, వాగ్దానం ఇచ్చినా, బలపరిచినా, వ్యతిరేకతలైన అనుకూలతలైన అన్నీ ఆయన ప్రజల గురించే. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక పూర్తి వ్యతిరేక, వీరు నాకు ఇష్టమైన వాటిని కోరుకోలేదు. ఇంకా చెప్పాలి, ఏమంటారు, పర్యాయ పదాలు చెప్పాలంటే, నేను చెప్పిన వాటిని కోరుకోలేదు, నేను ఇచ్చిన వాటిని కోరుకోలేదు, నాకు నచ్చిన వాటిని కోరుకోలేదు. చూడండి, భూ సంబంధమైన తల్లిదండ్రులు, భూ సంబంధమైన ఒక అన్యోన్యమైన బంధానికి బంధించబడి ఉన్న ప్రేమానురాగాలు కలిగిన మానవాళి నా పిల్లలు నాకు ఇష్టమైనవి చేయాలి అని కోరుకుంటారు. అవునంటారా కాదంటారు? చెప్పాలి. ఏమండి, మనకి ఇష్టమైన చిన్న పిల్లలైతే మనకి ఇష్టమైన బట్టలు కొనుక్కొని వాళ్ళకి తొడిగించి ఆనందిస్తూ ఉంటాం. ఈ డ్రెస్ ఇతనికి బాగుంటుంది. సెలక్షన్ అంతా మన వైపు నుంచి ఉంటుంది. ఎదిగిన పిల్లలైనా కూడా మంచిగా తల్లిదండ్రులతో మంచి బంధం కలిగిన వాళ్ళే అయితే తల్లిదండ్రుల సెలక్షన్స్ మీదే వదిలేస్తారు. మ్యారేజ్ అయి ఉండొచ్చు, కాలేజ్ స్టడీస్ అయి ఉండొచ్చు, జాబ్ అయి ఉండొచ్చు, ఫ్యూచర్ లైఫ్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కూడా తల్లిదండ్రులకి అప్పగిస్తారు పిల్లలు. మా అమ్మ ఇష్టం, మా నాన్న ఇష్టం అండి అని అంటూ ఉంటారు. చూడండి, భూ సంబంధంగా తల్లిదండ్రులపై పిల్లలకు ఎంత నమ్మకం. మా అమ్మ మా నాన్న సెలెక్ట్ చేస్తే, మా అమ్మ మా నాన్న నా తోటి సేవకుడు మాట్లాడుతూ ఇక్కడ ఒక సహోదరి ఉన్నారు, మంచిగా మందిరంలో ఉండే పాప. వారు ఎక్కడో కాలేజీలో చదువుకుంటూ ఉన్నారు, ఇంటికి వచ్చారు సెలవుల మీద. వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్తే అది మాత్రమే చేస్తుందంట ఆ అమ్మాయి. మరి పాస్టర్ గారు సరదా గారు, మరి పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారండి అని అంటే, పెళ్ళైనా కూడా ఒక వ్యక్తిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి, మా అమ్మ మా నాన్న నా ముందు నిలవబెట్టి ఇతను వివాహం చేసుకోవాలి అని చెప్తే, ఎవరు ఏంటి అని పేరు కూడా అడగకుండా నేను వివాహం చేసుకుంటాను. స్తోత్రం చెప్పండి. అంటే ఒక నమ్మకం. మా అమ్మ మా నాన్న సెలెక్ట్ చేస్తే మంచిగా ఇస్తారు. ఏమిస్తారు? అదే బైబిల్ చెప్తుంది. లూకా సువార్తమానం కానీ, మత్తయి లేకపోతే యేసయ్య ప్రబోధాలు సువార్తల్లో ఇవే చెప్తున్నాయి. మీరు మంచి వాళ్ళు కాకపోయినా మీ పిల్లలకు మంచి ఇవ్వటానికి, మంచి ఈవులు ఇవ్వటానికి ఇష్టపడతారు. ఏమి ఇవ్వటానికి? అలాంటిది మీ పరలోకపు తండ్రి అంతకంటే మరి నిశ్చయముగా మీకు మంచి ఈవులు అనుగ్రహిస్తాడు. ఆమేన్ అంటారు యేసయ్య. తండ్రి ఏది చేసినా మంచిగా చేస్తారు. అందుకే ఆయన ఇక్కడ బాధపడుతున్నాడు. నాకు ఇష్టమైన దానిని వాళ్ళు కోరుకోలేదు. మరి ఏం కోరుకున్నారు? నెహెమ్యా పుస్తకం 9:17 9:17 త్వరగా ఉండండి, చాలా విషయాలు ఉన్నాయి.
నెహెమ్యా పుస్తకం 9:17. ఓకే. తాము అంతకు ముందు ఉండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి మరలా అదే దాస్యపు బ్రతుకుకు వెళ్ళటానికి ఒక అధికారిని కోరుకొని దేవుని మీద తిరుగుబాటు చేశారంట. నా వైపు చూడాలి. వాళ్ళు దాస్యములో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, నరక పాత్రులుగా ఉన్నారు, నాశనానికి సమీపముగా ఉన్నారు. ప్రేమ కలిగిన దేవుడు, వాత్సల్యము కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, జాలి, దయ, ఈ ప్రపంచములో ప్రేమ అనే పదానికి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో ఆ పర్యాయ పదాలన్నీ ఒకే ఒక్కడికి సూట్ అవ్వగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఒక జాతిగా, ఒక తెగగా, ఒక ప్రజలుగా ఆయన ప్రజలు అని చెప్పబడుతున్న ఇజ్రాయెల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ప్రత్యేకించి దాస్యపు కాడి క్రింద నుంచి సాతాను, పాపపు, లోకపు శపించబడిన దాస్యపు కాడి క్రింద నుండి విడుదలనిచ్చి సమాజంలో విలువ, పేరు, ఖ్యాతి, మంచితనం, మంచి స్వభావం, మంచి గుణాలు, మంచి ఆరోగ్యం, మంచి జీవితాన్ని ప్రసాదించి సమాజంలో విలువగా నిలవబెడితేనట ఈ విలువైన జీవితం వాళ్ళకి నచ్చలేదట. నచ్చక ఆయన మీద తిరుగుబాటు చేసి మరలా మా పాపములోనికి వెళ్ళిపోతాం, మరలా పాత స్నేహాలకు వెళ్ళిపోతాం, మరలా లోకపు స్నేహాలకు వెళ్ళిపోతాం, మరలా బూతుల్లోనికి, మరలా అబద్ధాల్లోనికి, మరలా దొంగతనాల్లోనికి, మరలా గొడవలను, కొట్లాట్లోనికి, మరలా అసమాధానములోనికి, మరలా మీ సన్నిధికి దూరముగా ఏవైతే వద్దు అని అనుకొని విడిచిపెట్టి వచ్చారో అదే కాడి క్రిందకు మరలా వెళ్ళటానికట ఇదిగో ఇక్కడ చెప్పబడుతున్న వీళ్ళు ఒక అధికారిని కోరుకొని ఆ అధికారి ద్వారా పోవాలి అని అనుకున్నారట నాశనంలోకి. నాశనానికి పోవటానికి ఒక అధికారం అవసరం లేదండి. నాశనానికి పోవటానికి ఒక అధికారం అవసరం లే. దేవుడు వద్దు అని అనుకుంటే ఆటోమేటిక్గా ఆ దురాత్మే నీకు అధికారం ఉంటాడు, అంతే. ఇంకా నాశనానికి మెల్లగా తీసుకొని వెళ్ళిపోతాడు. ఒక అధికారిని మరలా పాపపు రొచ్చులోనికి వెళ్ళటానికి ఇక్కడ ఒక తెగ, ఒక జాతి, వీళ్ళు దేవుని ప్రజలే అని చెప్పబడుతూ ఉన్నా ఏమండి దేవునికి దూరంగా ఉన్న ప్రజలు. ఏ ప్రజలు చెప్పాలి? ఒక అధికారిని కోరుకొని, ఈ లోకాధికారి సాతాను అని బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుంది బైబిల్? ఈ లోకాధికారి ఎవరు? సాతాను. ఇప్పుడు ఒక అధికారిని వీళ్ళు కోరుకున్నారు అని అంటే దానికి అర్థం ఏంటి? అంతే, ఇంకా ఏం లేదు. 2 4. ఈ లోకాధికారి ఎవరు? ఒక అధికారిని వీరు దేవుడికి వ్యతిరేకంగా కోరుకున్నారు అని అంటే ఖచ్చితంగా అతను సాతానే. సాతాన్ని వాళ్ళ అధికారిగా కోరుకొని, ఎందుకంటే సాతాను అధికారిగా ఉంటే అతను భుజముల మీద భారము, పాపభారము, శాపభారం పెడతాడు, కానీ కడుపు నిండా లోక సంబంధమైన తిండి పెడతాడు. అది ఈ కడుపు నిండా తినే లోక సంబంధమైన పాపపు తిండి కొరకు భుజముల మీద, జీవితం మీద పాపపు భారం ఉందనే విషయం మనిషి గ్రహించలేడు. డ్రగ్స్ ద్వారా జీవితము, ఆరోగ్యము, భవిష్యత్తు ఎంత పాడవుతున్న యువత మరలా వెరీ నెక్స్ట్ మూమెంట్, వెరీ నెక్స్ట్ డే మరలా డ్రగ్స్ దగ్గరికి పిల్లలు ఎందుకు వెళ్తున్నారు అని అంటే ఏమండి, అది వాళ్ళ కడుపుకు బాగుంది, వాళ్ళ లోపల అవయవాలు ఏమైపోతున్నాయి అనేది తెలియదు, భవిష్యత్తు ఏమైపోతుంది అనేది వాళ్ళకి అనవసరం. కుటుంబంలో తల్లిదండ్రులు ఎలా ఎలా బాధపడుతున్నారో వాళ్ళకి తెలుసా తెలీదా, ఎలా ఆలోచిస్తున్నారో అది అనవసరం. వాళ్ళకి డ్రగ్స్ కావాలి, వాళ్ళకి చెడ్డ అలవాట్లు, చెడు తిరుగులు కావాలి. ఏమనంటే ఇంట్లో అయినా గొడవ పడతారేమో కానీ అక్కడ పనికిమాలిన అలవాట్లు నేర్పించే వాళ్ళతో మాత్రం గొడవ పడరు. ఎందుకంటే సాతాను కాడి ఏమండి పైనున్న బరువు తెలియకుండా సాతాను లోపల ఆత్మకు, లోపల మానసికంగా భూ సంబంధమైన సంతృప్తిని ఇస్తూ ఉంటాడు. అందుకని వీళ్ళకి అప్పుడప్పుడు ఇప్పుడు దేవుడు అద్భుతమైన దేవదూతలు తినే మన్నా ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పాలి? ఎవరికైనా ఇచ్చాడండి. ఆ 40 సంవత్సరాల తర్వాత ఇజ్రాయేలీల్లో ఇంకా పచ్చిగా చెప్పాలంటే పోటుగాలు లేచారు, గొప్ప గొప్ప భక్తి అవునంటారు కదంటారు. ఏమంటే ఆ 40 సంవత్సరాల యాత్ర తర్వాత
యెహోషువ కానీ తిన్నారు అనుకోండి. ఆ తర్వాత జనరేషన్స్ దావీదు కానీ సొలొమోను కానీ ఏమంటే ఆ తర్వాత యోబు, ఇలాంటి యోబు ముందటి కాలం వాడు, ఓకే. పౌలు కానీ వీళ్ళందరూ భక్తిపరు, దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు, ప్రవక్తలు, సమూయేలు, గొప్ప గొప్ప ప్రవక్తలు, గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప రాజులు, ఎంతోమంది భక్తులు లేచారు. కానీ వాళ్ళకి ఆ భాగ్యం దొరకలా. 40 సంవత్సరాల దేవదూతలు తినే ఆహారంతో తన ప్రజల్ని ప్రభు పోషిస్తుంటేనంట ఆ ఆహారం వారికి వెకటి పుట్టిందంట. మరలా అక్కడ తిన్న చేపలు గుర్తొస్తున్నాయంట. అరే వాళ్ళు పెట్టిన చేపల పులుసు, చేపల కూర, చేపల ఫ్రై, రాత్రి పగలు నీకు జీతభత్యాలు ఏమీ లేకుండా గొడ్డు చాకరీ చేయించుకునేదానికే కదా. అక్కడ తిన్న కీర దోసకాయ గుర్తొస్తుందంట వాళ్ళకి. వెజిటేబుల్స్, నాన్ వెజ్ అన్నీ గుర్తొస్తున్నాయి. అక్కడ తిన్న రకరకాల ఆ పాపపు బానిసత్వంలో అనుభవించిన శపించబడిన అలవాట్లు వీళ్ళకి సంతృప్తినిస్తున్నాయి. కానీ దేవుని ఆలోచన విధానం, దేవుని నడిపింపు వీరికి సంతృప్తి ఇవ్వలేకపోయింది. ఒక అధికారిని కోరుకొని ఏంటి, ఇంకొకటి చెప్తే అసలు మనం కన్ఫ్యూజ్గా ఉండగలిగిన ఒక విషయం ఏంటంటే, దావీదు దగ్గరకు ఒకరోజు దావీదు చేసిన పెద్ద పొరపాటే, చిన్నదని అనలేవు, పెద్ద పొరపాటును బట్టి, దావీదు చేసిన పొరపాటును బట్టి దేవుడు దావీదు దగ్గరకు దేవదూతను పంపించి, ఇదిగో నీ ముందు ఒక 3 విషయాలు పెడతా. ఏంటి చెప్పాలి? 3 విషయాలు చెప్తా, వాటిల్లో ఒక విషయమును కోరుకో అన్నాడు. సమూయేలు 2వ పుస్తకం 24వ అధ్యాయం. సమూయేలు 2వ పుస్తకం 24వ అధ్యాయం 12. అదేమన్నా ఆశీర్వాదమా కాదు? ఇంకా చదువుకుంటారండి 13 అట్లా. ఓకే. 7 సంవత్సరాలు కరువు కలగటం కోరుకుంటావా? 3 నెలలు నీ శత్రువులు నిన్ను కుక్కందరినట్టు తరమటం కోరుకుంటావా? 3 రోజులు నా ద్వారా తెగులు కలగటానికి నువ్వు కోరుకుంటావా? ఏమండి ఇవన్నీ ఆఫర్సా, బోనస్సా, ఏమన్నా 1+1 ఆఫర్సా? చూడండి, దావీదుకి ఒక పరీక్ష. నువ్వు పొరపాటు చేసావయ్యా, నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపమే చేసావు, పెద్ద పాపమే చేసావు, ఇదంతా జాతి మీదే ఎఫెక్ట్ చూపించే పరిస్థితులు వచ్చినాయి, కోరుకో. శత్రువులు తరవటం కోరుకుంటావా? క్షామం కలగటం కోరుకుంటావా? ఇంకా 3 రోజులు నా ద్వారా తెగులు రావటం కోరుకుంటావా? ఏమని కోరుకుంటాడండి? ఏమైనా ఆఫరా? ఇదేమైనా ఆశీర్వాదమా? ఇదేమైనా దీవెన? ప్రగతి పదులు నడిపించబడటానికి తొలిమెట్టా? ఆయన సందిగ్ధంలో పడిపోయాడు. నేనేం కోరుకోవాలి? సరే, మొదటి రెండు లోక సంబంధంగా ఆయన కరుణా వాత్సల్యతలు కలిగిన వాడు. మనుషుల చేతిలో, కరువు చేతిలో పడి చచ్చిపోవటం కంటే ఆయన చేతిలో పడి చచ్చిపోవటం మేలు. ఆయన చేతిలో పడి చచ్చిపోవడం, ఒకవేళ ఆయన కృప చూపి కరుణిస్తే బ్రతికి బట్ట కడతామని చెప్పి 3 రోజులు తెగులుకే ఒప్పుకుంటాడు ఆయన. ఎన్ని రోజులు చెప్పాలి? ఏమని కోరుకోవాలి? 6 నెలల 7 సంవత్సరాల 3 నెలల 3 రోజుల ఏది బెటర్గా వచ్చింది ఆయనకి? 3 సంవత్సరాలు, తర్వాత 7 సంవత్సరాలు, 3 నెలలు 7 సంవత్సరాలు, ఇవన్నీ లోక సంబంధంగా మనుషుల ద్వారా వచ్చేవి. ఈ 3 రోజులు దేవుని ద్వారానే ఆయన కరుణ చూపితే బ్రతుకుతానయ్యా అని 3 రోజులు తెగులుకు ఒప్పుకున్నట్లుగా బైబిల్ చెప్తుంది. మొత్తానికి ఇక్కడ అసలు ఏం కోరుకోవాలి? ఇదిగో 3 విషయాలు నేను ముందు పెడుతున్నాను, ఏదంటే అది కోరుకో, నీకు కావాల్సింది కోరుకో. చూడండి దేవుని ప్రజలారా, వీటన్నిటి మధ్యలో ఒక క్రైస్తవుడు, ఒక భక్తుడు, ఒక దేవుని బిడ్డ ఏం కోరుకోవాలి? ఈ ప్రపంచంలో మన మనుగడ కొనసాగటానికి ఏం కోరుకోవాలి? చచ్చిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఏం కోరుకోవాలి? భూమి మీద శక్తి కలిగిన భక్తులుగా బ్రతకడానికి ఒక భక్తుడు ఏమి కోరుకోవాలి? మొదటిది, జీవమును కోరుకోనుడి. ద్వితీయోపదేశ కాండం 30:20
చివరి మాట. చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది, నేను చెప్తాను. చివరి మాట, చివరి మాట, జీవమును కోరుకొనుడి. అది నోట్ చేసుకో. జీవమును కోరుకొనుడి. చెప్పండి అందరూ. వెరీ గుడ్. మళ్ళీ చెప్పండి. జీవమును కోరుకొనుడి. ఇక్కడ మోషే వివరించిన ఒక అద్భుతమైన వివరణ. నా వైపు చూడాలి, చాలా బాగుంటుంది. నా వైపు చూడాలి. మోషే ఇక ఈ ద్వితీయోపదేశ కాండం చివరి ఘట్టం. నిర్గమకాండం రాసేశాడు, లేవియ కాండం, యాజక కాండం రాసేశాడు, సంఖ్యాకాండం, ఈ మెంబర్స్ సంబంధించి లిస్ట్ అంతా కూడా, వారి జాతి లిస్ట్ అంతా కూడా సంఖ్యాకాండం అంతా రాసేశాడు. మరలా మరలా నూతన పరుచుకోవడానికి, మరలా దేవుడు నడిపిన శక్తి కలిగిన మార్గాలు ముందటి తరమంతా లేదు. 40 ఏళ్లలో ముందటి తరం అంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి అర్థం అవ్వాలని మరలా ద్వితీయోపదేశ కాండం, నిర్గమకాండం విడుదల మొదలుకొని ఆ లిస్ట్ అంతా మరలా ద్వితీయోపదేశ కాండంలో రాసి, మొత్తానికి ఒక 4-5 కాండాలు మోషే రాసి ఇజ్రాయెల్ చేతిలో పెట్టి, ఇదిగో మీ ఇష్టం, ఇక జీవమును మరణమును మీ ఎదుట నేను పెడుతున్నాను. మీరు జీవం కోరుకుంటారా, మరణము కోరుకుంటారా, అది మీ ఇష్టం. మీ పితరులు బ్రతికిన దాస్యపు బ్రతుకు ఇదిగో ఈ జీవ గ్రంథంలో ఉంది. మీ పితరులలో సర్వశక్తి కలిగిన దేవుడు ఎలా తన బాహుబలముతో విడిపించాడో అది కూడా ఈ జీవ గ్రంథంలో ఉంది. ఆయన ఎలాంటి స్వభావం కలిగిన వాడో, ఆయన ఎలాంటి కరుణా వాత్సల్యతలు కలిగిన వాడో, ఆయన ఎలా మనకి జీవమును ప్రసాదించగలిగిన ఒక గొప్ప దేవుడో ఇదిగో ఈ జీవ గ్రంథంలో ఉంది. మీ ఎదుట పెడుతున్నా. మీరు మరణమును కోరుకుంటారా, జీవమును కోరుకుంటారా? మీరు విగ్రహములను కోరుకుంటారా, జీవము కలిగిన దేవుని కోరుకుంటారా? మీరు పాపమును కోరుకుంటారా, పరిశుద్ధతను కోరుకుంటారా? యు చాయిస్. మీరు ఏమి కోరుకుంటే మీకు అదే ప్రాప్తిస్తుంది. దాని నష్టం, దాని పర్యవసానం, దాని ముగింపు నీ చేతుల్లోనే ఉంది. చాలామంది అంటూ ఉంటారు, అసలు మనిషి ఎందుకు పాపం చేయాలండి? ఏదేను తోటలోనే దేవుడు వారిని ఆపుండొచ్చు కదా, ఏదేను తోటలోనే వారిని మంచివారుగా చేసుండొచ్చు కదా, లేకపోతే ఏదేను తోటలోనే ఈ పాపపు ఆ తర్వాత జనరేషన్స్ని ఆయన ఆపుండొచ్చు కదా అని రకరకాలుగా అంటుంటారు. మన వాళ్ళందరూ కూడా ఏకదాటిగా చెప్పే ఒకే ఒక విషయం ఏంటి అని అంటే, మనుషులను దేవుడు యంత్రాలలాగా చేయలా. ఎలా చెప్పాలి? ప్రపంచం మొత్తంలో మనిషి మాత్రమే ఒక విలువైన శక్తి, వ్యక్తి. ఎందుకంటే యంత్రాల వలె చేయలేదు ఆయన. మనిషికి స్వయం నిర్ణయ శక్తి ఉంది. మనిషికి నిర్ణయించుకునేదానికి, తీర్మానించుకునేదానికి, ఆలోచించేదానికి, తనంతట తన అడుగులు ముందుకు వేసేదానికి స్వయం నిర్ణయ శక్తి. ఈ బోధలు, ఈ చర్చిలు, ఈ మందిరాలు, ఈ యేసయ్య రాకడ వరకు, అసలు యేసయ్య ముందు రావటం, మళ్ళీ రెండోసారి రావటం, 1000 ఏళ్ల పరిపాలన, ఇవన్నీ దేనికి? స్ట్రక్చర్ అంతా దేనికి? అసలు ఒక్కసారికి నాశనం చేయొచ్చు కదా అని అంటే అలా కుదరదు. దేవుడు ఒక మనిషిని చేసి టోటల్గా తన జీవితంలో తన నిర్ణయ శక్తికి తాను వదిలేశాడు. ఇక తన నిర్ణయం, అందుకే ఈ పండ్లు తినొద్దు అని చెప్పాడే, ఆపలేడా? రాత్రి పగలు కాపలా గాయటానికి ఎవరైనా పెట్టలేడా? ఆ తర్వాత పండు దగ్గరికి రాకుండా దేవదూతల్ని, ఖడ్గదారను కాపలాగా పెట్టిన దేవుడు ముందే పెట్టలేడా? కాదు. మనిషికి స్వయం నిర్ణయ శక్తి ఉంది. ఏముంది చెప్పాలి? స్వయం నిర్ణయ శక్తి ఉంది. 40 సంవత్సరాలు మన్నా పరలోకం నుండి కురవటం ప్రతిరోజు చూస్తున్నారు, తింటున్నారు. పగలు మేఘస్తంభం అక్కడ కనిపిస్తూనే ఉంది, రాత్రి అగ్నిస్తంభం సూచక్రియలు అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. మోషే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి దేవునితో మాట్లాడటం అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. వారితో పాటు ఒక దుష్టతనం, ఒక దుష్టుని ఆలోచన, దుష్టుని పన్నాగాలు, దుష్టుని ప్రణాళికలు ఏదేను తోటలో ఎలా క్రియ చేశాయో ఇజ్రాయెల్ 40 సంవత్సరాల యాత్రలో కూడా అలానే క్రియ చేస్తూ వచ్చాయి. ఎన్ని అద్భుతాలు చేసినా వారు తిరగబడిరి, వారు తిరస్కరించిరి, వారు తిరుగుబాటు చేసిరి, వారు ఏడ్చిరి, వారు సనుగు కొనిరి.
ఇదే పద్ధతి స్వయం నిర్ణయ శక్తి మనిషిని ఎక్కువగా నెగిటివిటీ వైపుకే నడిపించటం 40 సంవత్సరాల యాత్రలో జరిగింది. మోషే 40 సంవత్సరాలు చూసి ఇదిగో ఈరోజు ఒక మాట అంటున్నాడు, మీ ఎదుట జీవాన్ని మరణాన్ని రెండూ పెట్టున్నాను. మీ ఎదుట జీవమును మరణమును రెండు పెట్టున్నాను. మీ ఇష్టం వచ్చింది కోరుకోండి. ఏం కోరుకుంటారో మీ ఇష్టం. పై పెదవులకి జీవమును అని మనం గట్టిగా అనొచ్చు. నోటి మాటకి పెద్ద విషయమేం కాదు. జీవితం ఉండాలి అట్లా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇది ఒక ఛాయ అని అనుకుందాం. ఇప్పుడు నిజస్వరూపంగా ఒక సంఘటన చెప్తాం. పిలాతు యేసయ్యను ఒకవైపు, బరబ్బను ఒకవైపు పెట్టి ఇజ్రాయేల్ని అడుగుతున్నాడు. మత్తయి వర్తమానం 27, 21, 22 త్వరగా. మాథ్యూ 27, 21, 22. వారందరూ కూడా మరణమునే కోరిరి. అది నా వైపు చూడాలి. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యోహాను 11:25 ప్రకారం లాజరు చనిపోయినప్పుడు మార్తముతో ఆయన లాజరుని తిరిగి లేపడానికి వచ్చినప్పుడు ఏమంటాడండి యేసయ్య? మార్తా నేనే పునరుద్ధానమును నేనే జీవమును. స్తోత్రం చెప్పండి. ఇంకో సందర్భంలో ఏమంటారు ఆయన? నేనే మార్గము సత్యము ఆయనే జీవం. నిత్య జీవమును అనుగ్రహించగలిగిన ఒక వ్యక్తి, ఒక శక్తి ప్రపంచంలో ఉన్నారు అంటే ఆయన ఒక్కడే. దెర్ ఇస్ నో వే టు హెవెన్. పరలోకమునకు వేరే దారి లేదు. అందుకే ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది, చనిపోవలసి వచ్చింది, ఆఖరి రక్త బొట్టు వరకు సిలువలో చిందించవలసి వచ్చింది. ఆ రక్తములో మాత్రమే మనుషుల పాపములు పరిహరించబడాలి అనే శాసనం రాయబడవలసి వచ్చింది. మనిషికి నిత్య జీవ పునరుద్ధానపు నిరీక్షణ ప్రసాదించడానికి తిరిగి లేవలసి వచ్చింది. ఇప్పుడు మనుషులందరినీ ఆ జీవం కొరకు సిద్ధపరచాల్సి వచ్చింది. అందుకొరకే అపోస్తుల సేవ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే ఈ బోధ, ఈ ప్రయాస, జీవమును కోరుకోండి అయ్యా. నేనే జీవం, ఐ యామ్ ద లైఫ్. నేనే జీవం, నేనే జీవితాన్ని ఇవ్వగలిగిన వాడిని, నేనే మిమ్మల్ని జీవము కలిగిన మార్గములో నడపగలిగిన వాడిని. ఈ లోకంలో జీవ జల ఓట మీ హృదయాల నుండి ప్రవహింప చేసి అనేకులకు మిమ్మల్ని దీవెనగా మార్చగలిగిన వాడిని. మీరు చస్తే అదుగో ఆ జీవంలో ప్రవేశింప చేయగలిగిన వాడిని నేను ఒక్కడిని. ఆమేన్. గట్టిగా వేరే దారిలే జీవమును కోరుకొని. ఇప్పుడు మేమందరం భక్తులమే కదా, ఇప్పుడు మేమందరం క్రిస్టియన్లే కదండి, ఇప్పుడు మేమందరం యేసుప్రభు బిడ్డలే కదండి అని అంటాం. జీవమును కోరుకోనుడి అని అంటే యేసుప్రభు బిడ్డలుగా మార్చబడటం మాత్రమే కాదు, జీవము కోరుకున్న విషయాలు నీ కోరికలలో కూడా ఉండాలి. అర్థమైందా? జీవమై ఉన్న యేసయ్య ఏం కోరుకుంటున్నాడో ఆ కోరిక నీ కోరిక అయి ఉండాలి. నీ కోరిక ఆయన కోరిక ఒకటే అయి ఉండాలి. అది నీవు జీవమును కోరుకోవడం అంటే. యేసయ్య కోరుకునే జీవము కలిగిన విషయాలు, యేసయ్య కోరుకునే మంచి విషయాలు, యేసయ్య ఆశించే మంచి విషయాలు, నీవు ఆశించే మంచి విషయాలు రెండు కలవాలి. ఆయన ఒక దారిలో నేను నడపాలని ఇంకా రెండో పాయింట్లో వస్తుంది. ఆయన ఒక కోణంలో నేను నడిపించాలని ఆశపడుతూ ఉంటాడు. నీవు ఇంకొక కోణంలో పరుగులు తీసావనుకో, అది ఆయన కోరుకున్న మార్గం కాదు కదా. నీవు జీవ మార్గంలో నడవట్లేదు కదా. నీవు జీవ మార్గానికి వెళ్ళకపోతే ఇంకొక మార్గం ఏముంది? మరణ మార్గం. ఏ మార్గం చెప్పాలి? మరణ మార్గం. మరణానికి తీసుకుని వెళ్ళే, నాశనానికి తీసుకుని వెళ్ళే, పతనానికి తీసుకుని వెళ్ళే మార్గం. యేసయ్య నోట మంచి మాటే వస్తుంది. అదనమాట. చెప్పండి అందరూ, ఏమొస్తుంది? యేసయ్య ఎక్కడ ఈయన బైబిల్లో బూతులు మాట్లాడినట్టు ఉందా? వినిపించట్ల. పురుషుల దగ్గర నుంచి వినపట్ల. యేసయ్య ఎక్కడైనా బూతులు అసభ్యంగా మాట్లాడినట్లు ఉందా? ఇప్పుడు మన నోట బూతులు వస్తున్నాయి అని అంటే మనం ఏ మార్గం ఎంచుకున్నాం? జీవమా మరణమా?
మర్యాదకు చెప్తే 12:30కి అయిపోయింది. జీవమా మరణమా చెప్పాలి. యేసయ్య చూపులో ఎక్కడ కూడా పాపము లేదు. ఆమె చెప్పండి. ఇప్పుడు మన చూపులు ధనమా, సుఖస్థిత, ఏదైనా ఏమైనా చూసిన ప్రతి వస్తువు ఆశిస్తాడు మనిషి బలహీనత అంతే. ఇది మనకు అవసరమా కాదా అని ఆలోచించాం. చూసిన ప్రతిదీ ఆశిస్తూ ఉంటాడు. ఇలా యేసయ్య వలె చూపులు కాపాడుకుంటున్నామా? చూపులకు లోనై చూసిన ప్రతిదీ ఆశించి ఇంట్లో పెట్టుకొని అప్పులు తిప్పలైపోతున్నామా? ఆలోచించాలి. ఇప్పుడు యేసయ్య శాస్త్రుల్ని పరిసయ్యుల్ని చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. శాస్త్రుల్ని పరిసయ్యుల్ని సద్దూకయ్యుల్ని ఉపదేశానుసారంగా యేసయ్య గద్దించాడు. ఏం చేశాడు చెప్పాలి. తండ్రా చూసుకుందాం. నేను తినేది బిర్యానీరా ఏమండి? నేను తినేది బిర్యానీరా, నేను తినేది అబ్రమే, నేను కూడా కారం ఎక్కువ తింటా. కర్నూలు అనుకుంటున్నావు రాయలసీమ అనుకుంటున్నావు, నేను రాయలసీమ బిడ్డ, రారా చూసుకుందాం అని అన్నాడా యేసయ్య? చెప్పాలి. ఉపదేశానుసారంగా ఇప్పుడు 2 వారాల క్రితం అంటే ఆగస్టు 15న అనంతపూర్లో చిన్న సమస్య జరిగింది. వాడికి ఏ దయ్యం పట్టిందో పాపం. కుర్రోళ్ళు, ఒక 4 కుర్రోళ్ళు. ఇంకో పావు గంటలు అయిపోయింది. తెలీదు మా నాన్న ఎంతసేపు ప్రసంగం చెప్తాడు. ఆడి పాపం ఇంకా గంట ఉందేమో అనుకున్నాడు. ఆడు పావు గంటలు అయిపోయింది. ఆడు పరిగెత్తుకుంటూ పైకి వచ్చి సౌండ్లు తగ్గాని గొడవ చేశాడు. మౌనంగా ఉన్నాడు. చూశారు ఏం చేస్తాడు అని చూసి కొన్ని వీడియోలు తీసుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి మెల్లగా అధికారికంగా కంప్లైంట్ ఇచ్చి, ఇప్పుడు ఏం చేయాలి సార్, పిలిపించండి కుర్రోని, క్షమాపణ చెప్పించండి అని అంటే 2-3 గంటలు ప్రయాసపడితే భయపడుతూ వణుకుతూ, ఏమండి అప్పుడు వచ్చినంత ధైర్యం లేదు, అప్పుడు వచ్చినంత బలం లేదు, అప్పుడు వచ్చినంత తెగింపు లేదు, వణుకుతూ భయపడుతూ చేతులు కట్టుకొని సిఐ గారి ముందు నిలబడ్డాడు. ఆయన ఒక పేపర్ తీసుకొని పేపర్లో బొమ్మలు వేస్తూ, తమ్ముడు నువ్వు ఇంత చదువుకున్నావు, నువ్వు ఫలానా బిజినెస్ చేస్తున్నావు. ఇప్పుడు మత సంబంధమైన వాటి దగ్గర సౌండ్లు ఉండకుండా ఇంకేముంటాయి? మనకి గణేష్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, సౌండ్లు ఉండవా? మీరు కాదు, ఆడ ఉంటాయండి. ప్రతిరోజు నమాజులు జరుగుతుంటాయి, సౌండ్లు ఉండవా? మరి వీళ్ళ దగ్గరికే ఎందుకు పోయావు? నువ్వు ఒక ముస్లిం సహోదరుడు, ఒక ముస్లిం కదా, ఇక్కడికి ఎందుకు పోయావు? తప్పు చేశాను సార్. ఇప్పుడు వీళ్ళు కనుక కేసు పెడితే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే నీకు ఫ్యూచర్ నీ బిజినెస్ మూతపడుతుంది, నీ ఫ్యూచర్ దెబ్బతిని భవిష్యత్తులో నీ తలరాత బాగుండి ఫారెన్కి వెళ్ళాలి అని ఇష్టపడినా వీళ్ళు కేసు పెడితే నీ తలరాత మారిపోతుంది, ఫారెన్కి వెళ్ళలేవు. ఎఫ్ఐఆర్ ఒక్కసారి బుక్ అయ్యి మరి ఏం చేస్తావు? క్షమించండి సార్, ఇంకోసారి రాను సార్. ఇంకోసారి కాదు, అసలు ఎక్కడికి పోయి జీవితాలు. ఇంకా డానియల్ అన్నాడు, 500-600 మంది ముందు రచ్చ చేసి ఈ 20-30 మంది క్షమాపణ అడిగితే సరిపోతుందా? ఆదివారం కూటమైపోయే టయానికి వచ్చి మా దగ్గరికి వచ్చి అందరినీ క్షమించమని అడిగితే నేను కూడా అందరికి చెప్తాను, క్షమించేసేను కుర్రోండని. అట్లయితే వదిలేస్తా, లేదంటే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామన్నాడు. ఆయన వచ్చాడట. వచ్చి ఆదివారం వచ్చి అందరికీ సభాముఖంగా ఆయనతో పాటు కూడా కొంతమందిని ధైర్యంగా ఉండటానికి తెచ్చుకొని సభాముఖంగా క్షమించండి అయ్యా అని అడిగి ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎక్కడ గొడవలు పడాలి? ఎందుకు గొడవలు పడాలి? ఎక్కడ? ఫ్యామిలీ దగ్గరికి వద్దామా? గొడవలు అయ్యే వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా. అబ్బా ఏం మెలకు అంటే సాగదీశాయి కదా ఎన్ని. ఇప్పుడు యేసయ్య జీవం గొడవకడు, అతడు అరవడు అనే పదం ఉంటుంది బైబిల్, భలే ఉంటుంది. అతడు కేకలు వేయడు, అతని స్వరం వీధుల్లో వినబడదు. అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఎవరు అతను అంటే మన ప్రభు అయిన యేసయ్య. వీధుల్లో వినబడదు అతని స్వరం. అతడు అరవడు, అతడు నలిగిన రిల్లును విరువడు. స్తోత్రం చెప్పు. మకమక నాలుచున్న జనుప నార వద్దిని అతడు ఆర్పడు.
అసలు అది ఎందుకు మకమకలాడుతుందో చూసి నూనె కావాలా, నుసి కత్తిరించాలా చూసి ఆ దీపం వెలిగేదానికే చూస్తాడు. కానీ ఇక చివరి శ్వాసలే మకమకలాడుతుందిలే, దీన్ని లేపేసి ఇంకొక ఒత్తి పెట్టేద్దాం, దీన్ని తీసేసి ఇంకొక దీపం తెచ్చేద్దాం అనుకోడట ఆయన. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. అతడు అరవడు. మరి మనం అరుస్తున్నామా? జీవమా? చెప్పాలి. ఇజ్రాయేలీల ముందు క్రీస్తనబడిన యేసు జీవం మీకు కావాలా? ఇదిగో ఈ దుర్మార్గుడు మీకు కావాలా? మీరు కోరుకొనుడి. చూడండి, చరిత్రలో రాయబడిన మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. ఏడి ఎన్ని డొమిని ఏడి క్రీస్తు సెకండ్ 70 వీళ్ళు ఈ మాట చెప్పి మాకు బరబ్బే కావాలని చెప్పింది 32, 33. ఎప్పుడు చెప్పాలి? ఈ మధ్య 30 నుండి 33 మధ్యలో మాకు బరబ్బే కావాలి అని చెప్పారు. సంవత్సరం పేరది 30వ సంవత్సరం, 2000 సంవత్సరాల క్రితం 30వ సంవత్సరం. అది 40 సంవత్సరాలు తిరగక మునిపే టైటస్ అనే ఒక రాక్షసుడు గద్దెనెక్కాడు, ఊచకోత ప్రారంభించాడు. ఇజ్రాయేలీల్ని ఊచకోత కోయడం ప్రారంభిస్తే ప్రపంచ నలుదిశలా చెదరిపోయారు వాళ్ళు. కారణం మరణమును కోరుకున్నారు. వాళ్ళు ఏం కోరుకున్నారు చెప్పాలి? మోషే అంటాడు, ఇదిగో జీవం మీ ముందు పెడుతున్నాను, ధర్మశాస్త్రం రాశా కష్టపడి, జీవ గ్రంథం రాశా కష్టపడి, దీంట్లో జీవం మీ కొరకుంది, చదువుకోండి, వినండి, పాటించండి, బ్రతకండి, జీవము కొరకు బ్రతకండి. ఒక కుర్రాడు వస్తాడు, ఒక అధికారి తాను భక్తునేని భ్రమలో ఉన్నాడు, తాను పరిశుద్ధునేని భ్రమలో ఉన్నాడు. పుట్టుకు నుండి అసలు తల్లి గర్భంలో ఉండే పరిశుద్ధుననే భ్రమలో బ్రతుకుతున్నాడు. ఈ బుడత వచ్చాడు, ఆయన దగ్గర మోకాల మీద ఉన్నాడు. సద్బోధకుడా, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? ఏముందయ్యా, ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవి పాటించు. ఇది వ్రాతపూర్వకమైన ఆజ్ఞలు అనుకున్నాడు ఆ మనిషి. ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవి పాటించు, పరలోకానికి వెళ్ళిపోతావులే అని అన్నాడు. అప్పుడు ఈయన అంటాడు, నేను పుట్టుకు నుండే పాటిస్తున్నాను సార్. ఏంటంట? చెప్పాలి. నేను పుట్టుకు నుండే పాటిస్తున్నాను సార్, 10 ఆజ్ఞల్ని నేను పుట్టుకు నుండే పాటిస్తున్నాను సార్. ఒక చిన్న విషయం చెప్పాడు అంతే. 10 ఆజ్ఞలు కాదు కదా, అసలు భక్తుడే కాదు అని తేలిపోయింది. సరేనా, నువ్వు లోక సంబంధంగా ఆజ్ఞలు పాటిస్తున్నానని ఆలోచిస్తున్నావు తప్ప ఆత్మీయంగా ఆజ్ఞల్లో ఉన్న సారం నీలో లేదు. నువ్వు ధనవంతుడివి, ఒక అధికారివి కదా, నీ ఆస్తిని అమ్మి బేదలకు పంచి నన్ను వెంబడించు. నన్ను అంటే చెప్పాలి, ఫిలప్ చేయాలి. సబ్జెక్టు నన్ను అంటే జీవమును వెంబడించు. అప్పుడు బయటపడ్డాడు మనం. జీవమును వెంబడిస్తే నా పరిస్థితి ఇంక అంతే. జీవమును వెంబడిస్తే ఇప్పుడు దాకా పోగిన వాళ్ళందరూ తిడతారు. జీవమును వెంబడిస్తే నువ్వు మతం మారావు అంటారు. జీవమును వెంబడిస్తే నువ్వు తక్కువ కులం, తక్కువ మతం, తక్కువ వ్యవస్థ, నువ్వు ఇది అని చెప్పి రకరకాల నిందలు, అవమానాలు, దుర్భాషలు రకరకాలుగా ఇప్పటిదాకా నాతో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా నన్ను ఖాళీ చేసి వెళ్ళిపోతారు. నాకు మనుషులే కావాలి, నాకు నా సంపదే, నాకు ఆస్తే కావాలి. ముఖ్యంగా అతడు అధిక ధనవంతుడైనందువలన, ఏంటది చెప్పాలి, అతడు ఆస్తి గలవాడైనందువలన బీదలకి ఈ ఆస్తిని ఇవ్వటానికి ఇష్టపడలేదు. శుభ్రంగా తనను తాను ఎంటీ చేసుకొని జీవమును వెంబడించడానికి ఇష్టపడలేదు. జీవం వద్దు నాయనా, నాకు ఈ లోకపు వ్యవహారాలే కావాలి అని ఆస్తి మీద నమ్మకం పెట్టుకొని మరణానికి దగ్గరగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యవనస్తుడు ఆయనను కలిసినట్లుగా, మారు మనసు పొందినట్లుగా చరిత్రలో అయితే లేదు. యేసయ్య ప్రజల వైపు చూసి అలా అంటాడు, ఇదిగో ధనము మీద మనస్సు పెట్టుకునేవాడు పరలోకములో లేసె మాత్రమేనా ప్రవేశించి. ఎందుకంటే జీవములో ఈ లోక సంబంధమైన ధనము మీద మనసు పెట్టుకునేవాడు జీవములో ప్రవేశించడు. ఒకవేళ ధనము అనే పదం మీద మనసు పెట్టుకోవాలి అని అంటే అది పరలోకపు ధనమై ఉండాలి, ఆత్మీయ ధనమై ఉండాలి. గట్టిగా ఆత్మీయ లక్షణాలు ఇదే ఒక ధనముగా నీకు ఉండాలి. ఆత్మీయ స్వభావాలు ఇదే ఒక సంపద. స్తోత్రం చెప్పు.
గట్టిగా చెప్పు. ఇప్పుడు ఈశ్వర సంపదనంతటితో పాడతాం, మైకులు ఇస్తే పాడతాం, మైకులు ఇస్తే అందరు రాగాలు తీస్తాం. అవునంటాం కాదంట, పాడతాం. అందరూ పాడగలిగిన వాళ్ళు నాకు తెలుసు. కాస్తో కోస్తో పదాలు తప్పుపోయినా కూడా అందరం పాడగలిగాం. ఇప్పుడు అందరం రాగాలు తీసుకుంటా మడతేసి దేవదూతలు 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 అనుకుంటూనే పోతే మిగిలిన వాళ్ళు ఎప్పుడు పడతారు? మీరు రాగాలు తీసి, నేను రాగాలి, ఇంక మీకు నాకు తేడా ఏముంటుంది చెప్పండి? ఒక క్రమం, పద్ధతి, ఒక విధానం, కొంచెం అట్లా పాడి మనశ్శాంతిగా ఇవే రాగాలు ఇంట్లో ఒంటరిగా కూర్చొని తీస్తామా? వినిపించు. అట్లా రాగాలు తీసేవాళ్ళు చెప్పాలి. ఇవే రాగాలు మైకి లేకుండా ఇంట్లో నేనైతే శుభ్రంగా రూములో ఖచ్చితంగా వాళ్ళతో పాటే కలిపి రాగాలు, వాళ్ళు అర్ధగంట రాగాలు తీస్తే నేను కూడా అర్ధగంట రాగాలు వాళ్ళతో కలిపి తీస్తా. హోమ్ థియేటర్ ఉంది, ప్రశాంతంగా మోకాళ్ళ మీద ఉండి చక్కగా అలా ప్రార్థనలో వర్షిప్స్లో ఉండిపోతూనే ఉంటా. నా విషయం వదిలేయండి. మీ గురించి నేను చెప్తాను. ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా కంజర పట్టుకొని లేదా చప్పట్లు కొట్టుకుంటూ ఒక పాట పాడుకుంటూ మనకి ఎంతవరకు వచ్చో ఆ పాటను అనుభవిస్తూ లీనం చేస్తూ స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. హల్లెలూయా. ఏం కోరుకోవాలి? నేను నిత్య జీవానికి వెళ్ళడానికి ఏం చేయాలి? స్వర సంపద ఇది కోరుకో. దేవుని స్తుతించే స్వర సంపదలు కోరుకో. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఘనపరిచే స్వర సంపదలు కోరుకో. ఆత్మీయ సంపదలు కోరుకో. స్తుతించండి అని మిమ్మల్ని స్తుతిలో నడపడానికి, కొంతమంది కొన్ని చోట్లకి వెళ్తే స్తుతిలో నడపడానికి తలలో ఉన్న ప్రాణం తోకలోకి వస్తుంది అంటుంటారే, అట్లా జరుగుతుందన్నమాట. మీకు కూడా కొంతమంది ఏమండి, గౌతమ్ బుద్ధుడు ఉంటాడు కదా, ఇట్లా గాంధీ గారు కళ్ళజోడు పెట్టుకొని కాకి రెట్టేస్తున్నా కూడా కదలడు గాంధీ గారు. అట్లుంటారు కొంతమంది బొమ్మలాగా. సన్నిధిలో స్తుతించలేని వాళ్ళు బొమ్మలతో సమానం, విగ్రహాలతో సమానం. దేంతో సమానం? స్తుతించాలి, ఘనపరచాలి. సేవకు నడిపించేటప్పుడు నీకు తీసుకొని రాగాలని ఇష్టం వచ్చింది తీసుకో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మీయ సంపదల్ని మీ అందరూ కూడా కోరుకొందురుగాక. కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? జీవమును కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? యేసయ్యను కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. సరే, రెండో విషయం చెప్తాను. సత్య మార్గమును కోరుకోవాలి. కీర్తన 119:30. చాలండి. 119:30 మొదటి లైన్ మీరు నోట్ చేసుకొని రాసుకునే వాళ్ళు. ఏముంది అక్కడ? సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, నా వైపు చూడాలి. సత్య మార్గమును నేను కోరుకుంటున్నాను అని అంటాడు ఇక్కడ శాస్త్రి. సత్య మార్గమును నేను కోరుకుంటున్నాను అంటాడు కీర్తనకారుడు ఇక్కడ. ఏంటి సత్యం? ప్రకటన గ్రంథంలో అయ్యా నీవు నడిపే ప్రతి మార్గము సత్యము అని రాయబడి ఉంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అయ్యా నీవు నడిపినా నడుపుతున్న ప్రతి మార్గము సత్యమేనయ్యా. ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రతి మార్గము సత్యమేనయ్యా, మంచిదేనయ్యా, మేలేనయ్యా. నీవు నడిపే మార్గాలు నాకు కీడు చేసేవి కాదు, నన్ను నాశనానికి తీసుకుని వెళ్ళేవి కాదు, నాకు నష్టము కలిగించేవి కాదు. కొంతకాలం కష్టంగా, కొంతకాలం బాధగా, కొంతకాలం వేదనగా, కొంతకాలం ప్రశ్నార్థకంగా ఈ మార్గాలు ఉండుండొచ్చు. కొంతకాలం అరే ఏంటి ఈ మార్గాలు ఇంత కఠినంగా ఉన్నాయి, ఏంటి ఈ మార్గాలు ఇంత బాధాకరంగా ఉన్నాయి, ఎడారి త్రోవలట, ఎరుగని మార్గాలట,
కొండలు దాటాలట, లోయలు దాటాలట. ఎందుకు ఈ పరిస్థితులన్నీ మన జీవితాల్లో చోటు చేసుకుంటున్నాయి? ఒక కీర్తనలో ఉంటుందండి, వారు బాకాలోయలో బడి వెళతారట, దానిని జలమయముగా చేస్తారట. ఎలా? కన్నీళ్ళ ద్వారా. లోయ కదా, మరి ముళ్ళులు ఉంటాయి, ముళ్ళ చెట్లు ఉంటాయి, ముళ్ళ కంచెలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి, కాళ్ళ నొప్పులు, శరీర బలహీనతలు, తిండి లేదు, ఆహారం లేదు, ఏమండి రకరకాలుగా ఆ లోయలో బలహీనతలు. ఏ మృగాలు ఉంటాయి, ఏ విష జంతువులు ఉంటాయో తెలియదు కదా. రకరకాలుగా అవన్నీ తప్పించుకోవడానికి వాళ్ళు కన్నీటి ప్రార్థన చేస్తూ ఆ లోయ, ఆ బాకా లోయ అనే అనుభవాన్ని కన్నీటి ప్రార్థనతో తడుపుతారట. ఆ కన్నీళ్ళు కూడా బయటికి కానరాకుండా దేవుడు వర్షము ద్వారా వాళ్ళ కన్నీళ్లను కప్పేస్తాడట. ఆ లోయ జలమయముగా మార్చబడుతుందట. ఈ కన్నీటి ప్రార్థన, ఆయన పంపించిన దీవెన వర్షము అనే ప్రవాహపు నీరు తాగి ఆ నీటి బలము చేత వాళ్ళు ఆ లోయను మరలా అవతల తీరము ఎక్కి ఒకరోజు సియోనులో కనపడతారట. కొట్టు గట్టిగా ప్రభు చప్పట్లో కొట్టు 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 కొట్టు. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసము నీచి వస్తూ ఉంటాయి. ఆ మార్గాల్లో పోవాలి. పిక్చర్ ఇప్పుడు దాకా నీకు ఇష్టమైన మార్గంలో నువ్వు నడిచావు, వేరొకడు వస్తాడు నీ నడుము కడతాడు, నీకు ఇష్టం కాని మార్గంలో నడుపుతాడు. నువ్వు ఆ మార్గాలను అంగీకరించగలిగితేనే నీవు ఒక బండగా, రాయిగా, సంఘ స్థాపకుడిగా, శక్తి కలిగిన అపోస్తులుగా మలచబడగలుగుతావు. నా మానాన నేను ఒక పెద్ద బండగా, రాతిగా ఉంటే ఈయనకి ఎందుకంట ఈ శిల్పకారుడు తెచ్చుకున్నాడు? ఈ దెబ్బలు ఎందుకంట, ఈ గాయాలు ఎందుకంట, ఈ బాధలు ఎందుకంట అని ఆ రాయి ఆలోచిస్తే ఒకనాడు అది మ్యూజియంలో ఉండలేదు, ఒకనాడు అది శిలగా మార్చబడలేదు, ఒకనాడు అది పొగడబడలేదు, ఒకనాడు అది ఘనతకు అర్హముగా మార్చబడలేదు. వెళ్ళాలి 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 వెళ్ళాలి. లోకంలో ఎంతోమంది మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు. వాళ్ళందరూ చెప్పేది ఏంటి? నేను ఈ స్థాయి, క్రింద స్థాయి నుంచే నేను ఈ స్థితికి ఎదిగాను, ఎన్నో పడ్డాను, ఎంతో అనుభవించాను, ఎన్నో కష్టాలు, ఎన్నో లోకస్తులే అంత అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు చెప్తూ ఉంటే ఒక క్రైస్తవుడిగా నువ్వు ఆ మార్గాలను ఎందుకని యాక్సెప్ట్ చేయలేకపోతావు? ఎందుకు అంగీకరించలేకపోతున్నావు ఆ మార్గాలని? ఆయన నడిపే ప్రతి మార్గం సత్యమైన మార్గమే చెప్పాలి. ఇంకో కీర్తనకారుడు అంటారు, నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. ఈ సాక్షిగా నిలబడటం, పరిమళించటం, ఈ అనుభవం, ఈ ఉన్నత స్థాయి రావాలి అని అంటే ఈ సత్య మార్గములో నేర్చుకోవాలి. ఏం చేయాలి చెప్పాలి, వినిపించట్లా, నేర్చుకోవాలి. ఆయన ఎందుకు నడుపుతున్నాడు ఈ కఠినమైన మార్గం, ఈ కన్నీల మార్గాలు, ఈ బాధ, ఈ నష్టం, ఈ సమస్యలు, ఈ రోగాల, ఈ సమస్యలు, ఈ ప్రశ్నార్థకమైన మార్గాలలో ఎందుకని ఆయన నన్ను నడుపుతున్నాడు? ఈ 40 సంవత్సరాల అరణ్య మార్గంలో నడపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే వారు నా విధులు, నా కట్టడలు పాటించడానికి, వారికి నేర్పించడానికి. ఏం చేయడానికి చెప్పాలి? నేర్పించడానికి మాత్రమే నడుపుతాడు తప్ప శిక్షించడానికి కాదండి. ప్రకటన 15:3 ఉంటుంది, తర్వాత మీరు నోట్ చేసుకుని ఏంటంటే, దేవా నీవు నడిపే మార్గాలు, నీ మార్గాలు సత్యమయ్యా నీవు నడిపే మార్గాలు. అందుకే యేసయ్య గురించి కూడా కొంతమంది వచ్చి అంటుంటారు, బోధకుడా నీవు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గమును చక్కగా వివరిస్తున్నావు. నీవు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గాలు చక్కగా దేవుడు నడిపే మార్గం, ఒక భక్తుని విశ్వాసి జీవితంలో ఎలాంటి మార్గాలు ఉంటాయో నీవు చక్కగా వివరిస్తున్నావు. స్తోత్రం చెప్పండి. దీనులు ధన్యులు అని అంటావు.
వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని అంటావు, మీ జీవితాలు ధన్యమైనవి అని అంటావు. అట్లా లిస్టు చదువుకుంటూ వస్తే మనుషులు నిన్ను దూషిస్తారని కూడా చెప్పాలి. అట్లా కింద లిస్టు చదువుకుంటూ వస్తే నా నామము నిమిత్తం మనుషులు మిమ్మల్ని దూషిస్తారు, అయినా మీరు సహించినప్పుడు మీరు ముందు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఆ తర్వాత కఠినమైన మాట. ఇవన్నీ యాక్సెప్ట్ చేసినప్పుడే, ఈ మార్గములను అంగీకరించినప్పుడే ఆ రోజు సియోనులో నీవు కనబడగలుగుతావు. ఆమేన్. ఆ రోజు యెరూషలేములో నీవు కనబడగలుగుతావు. ఆమేన్. ఇవన్నీ యాక్సెప్ట్ చేయాలి, నిష్టగా ఉండాలి. ఎన్నైనా వినబడుతుంటాయి. మౌనమే అన్నిటికీ సమాధానం. ఆమేన్. మౌనమే అన్నిటికీ సమాధానం. మౌనంగా భరించుకోవాలి. ఇస్లన్న ఎప్పుడు చెప్తానే ఉంటారు, ఏ సమస్య వచ్చినా కూడా మందిరంలోనికి వెళ్ళి కనీసం స్తుతి కూడా చెప్పకుండా మౌనంగా కళ్ళు మూసుకొని అంతే ఆ విషయమై కనిపెడుతూ ఉంటాను. ఎవరో ఒకరు వచ్చి నాకు ఒక సమాధానకరమైన వార్త చెప్పేంత వరకు మౌనంగా కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి? మౌనంగా ఆయన సన్నిధిలో మీరు కనిపెట్టుదురుగాక. మత్తయి సువార్తమానం 22:16 నోట్ చేసుకోండి. కీర్తన 25:12 చదవండి. 25:12. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు కోరుకొనవలసిన మార్గమును ఆయన ఆ భయభక్తులు కలిగిన వాళ్ళకి బోధించును. ఇంతకీ కోరుకోవలసిన మార్గం ఏంటి చెప్పండి గట్టిగా. ఇప్పుడు పాయింట్ ఏంటి? సత్య మార్గము. ఆయన నడిపే సత్యమైన మార్గము, ఆయన మడిపే నిత్యమైన మార్గము, ఆయన నడిపే కఠినమైన మార్గము. ఆమె చెప్పండి. ఆయన నడిపితే అది ఏ మార్గమైనా, సముద్ర మార్గమైనా కూడా ఆయన నడిపే మార్గాన్ని నీవు కోరుకొనగలిగితే, ఇదిగో నేను బైబిల్ చెప్తున్న నీ గురించి, నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆమేన్. నీవు కోరుకోవలసిన ప్రతి మార్గమును ఆయన బయలుపరుస్తాడు, నీవు భయభక్తులు కలిగి ఉండగలిగితే. లేకపోతే నీవు భయభక్తులు కలిగిన వాడివైతే నిన్ను నడిపే ప్రతి మార్గములో ఆయన తోడే ఉండి అది నీ కోరికగా మలచి దాని ద్వారా వచ్చి ప్రతిఫలాన్ని నీకు అనుగ్రహించి నీ నోటి నిండా నవ్వుంచగలిగిన వాడు ఆయన. గట్టిగా 86:11 కూడా నోట్ చేసుకోండి. మూడో విషయం చెప్పి ముగిస్తా. 86:11 కూడా నోట్ చేసుకోండి. కీర్తనలో మూడో విషయం చెప్పి ముగిస్తా. దైవాశీర్వాదమును కోరుకొనుడి చెప్పాలి. యెషయా 65:16. ఓకే, దాన్ని కలిపి చదవండి. నేను చదువుతా చూడండి. దేశములో ఆశీర్వాదం కావాలి, ఆశీర్వదించబడాలి, నేను ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఎవరైనా కోరుకుంటే ఆ ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదమై ఉండాలి అని కోరుకోవాలి. ఆమె చెప్పండి. దేవుడే నన్ను ఆశీర్వదించాలి, అదే నాకు నిజమైన ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం ఏంటి అని ప్రసంగిలో గతంలో ఒకసారి మనం చదువుకుందాం, మరలా బాగుంటుంది. ఎక్లీషియా 5:19, ప్రసంగి 5:19 మరలా చదువుకుందాం. దాన్ని గతంలో ఒకసారి చెప్పాను. 5:19 ఒక మాట నేను చదువుతాను. దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన బాగు అనుభవించటానికి, అన్నపానాలు పుచ్చుకోవటానికి, తన కష్టార్జితమందు సంతోషించడానికి వీలు కలుగ చేసిన ఎడల ఆ స్థితి దేవుడు ఆశీర్వదించటం వలన మాత్రమే కలిగింది ఆయనకి. ఏమని చెప్పండి. మీరు అక్కడ బాగా కోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, అన్నపానాలు ఉన్నాయి, ధనధాన్యం ఉంది, సర్వసమృద్ధి అన్నీ ఉన్నాయి. అయితే అవి అనుభవించడానికి వీలుండట్లా. చాలామందికి చూడాలి, చాలామందికి వీలుండట్లా. బాగా ప్యాలెస్లు గిలెస్లు అన్నీ కట్టుకుంటారు, నిండా రోగాలు ఉంటాయి. ఏమండి, సరిగ్గా ఎండ కొండలేరు, సరిగ్గా వాన కొండలేరు, సరిగ్గా ఏసీ కొండలేరు. ఏమండి, మంచిగా ఎవరైనా ఈ రోజుల్లో ఒక ఏసీ గది పెట్టుకుంటే మంచిగా, ఏసీ అంటే ఒక మంచి స్థాయి కదండి, తప్పు లేదు. ధనము ధాన్యము సమృద్ధి ఉంటాయి కదా,
ఒక గంట సేపు ఏసీ రూమ్లో ఉండలేడు, ఒక గంట సేపు చల్లదనానికి ఉండలేడు. అసలు ఇంట్లోనే ఉండడు ఆ మనిషి. ఇంట్లో ఒక మహానటి ఉంటుంది, ఆమె బాధ తట్టుకోలేక మనిషి వీధిలోనే తిరుగుతుంటారు. చెప్పుకునేదాన్ని 10 గదులు ఉంటాయి, ఏ గది కూడా వర్కౌట్ అవ్వదు. ఉంటే ఇంటి పైన ఉంటాడు, లేదా వీధిలో తిరుగుతుంటాడు. దాన్ని ఏమంటారంటే వీలు కలగలేదన్నమాట వాళ్ళకి. కట్టుకోవడానికి ఈసన్న గారి కాలంలో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. ఆ ఇంట్లో వెళ్ళిన తర్వాత వాళ్ళకి మేలు జరగలేదని అన్ని తాళాల గీలాలన్నీ వేసి ఏదో చిన్న ఇంట్లో అద్దెంట్లో ఉంటుంటే ఈసన్న గారు సభ పెడతారు. చుట్టుపక్కల ఆయన దైవజనుడు ప్రతిష్ఠించుకున్నాడు. కొంచెం ఆయన పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటే బాగుపడతారు, మీకు బాగుంటాయి పరిస్థితులని ఎవరో చెప్తే వెళ్ళి వాళ్ళకి ఆయనకి వందనాలు చెప్పాయా, కన్నీళ్ళతో ఆయనకి విషయాలను చెప్పుకొని ఒకసారి ప్రార్థన చేయండి అయ్యా, వచ్చి ఒకసారి ప్రార్థన చేయండి అయ్యా. పెద్ద ఇల్లు, కోట్ల విలువ, కోట్లతో పెద్ద ఇల్లు కట్టుకొని ఇప్పుడు వాళ్ళు అద్దెకించుకోలేక అనుభవించలేక తాళాలు వేసుకొని తలుపులన్నీ తీస్తే భయంకరంగా బూజు పట్టి డస్ట్ పట్టిపోయి భయంకరంగా అదో చీకటిలాగా ఉండే పరిస్థితులు. కట్టుకున్నారు, ఉండలేదు. ఇంకొక పెద్ద ఇల్లు ఉందంట. ఇంకొక పెద్దలు ఒకసారి సభ పెడితే అక్కడ దగ్గరలో ఉన్నాయా, ఇక్కడ దగ్గరలో పెద్ద ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఎంత బాగుంటుంది పరిస్థితులు, అక్కడ ఉండండి నేను వాళ్ళతో మాట్లాడుతానని చెప్తే అక్కడ ఒక రూమ్ ఇస్తే పెద్ద ఆయన ఆ రూమ్లో ఉన్నాడు. ఆ రూమ్లో ఇంచుమించుగా కొన్ని రోజులు ఆ సభలు అయిపోయేంత వరకు 1-2 రోజులు ఆయన ఉన్నాడు. ఆ రూములో ఆయన ఉన్నంత వరకు, లేదా ఆ ఇంట్లో ఆయన ఉన్నంత వరకు కూడా భార్య భర్తతో, భర్త భార్యతో, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడుకున్నట్టు కానీ, కలిసి ఒక ముద్ద అన్నం తిన్నట్లు కానీ, విషయాలు పంచుకున్నట్లు కానీ ఏమీ లేదండి. ఎవరో ఒక వ్యక్తి వంట మనిషి వచ్చి వండి పెట్టి అక్కడ ఆ టేబుల్ మీద పెట్టి ఏదో లిస్ట్ రాసి వెళ్తాడు. ఒక ఆయన వస్తాడు, ఇంటి యజమానుడు వస్తాడు, ఆయన పనిగా ఆయన తినేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇప్పుడు యజమానురాలు వస్తుంది, తినేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పిల్లలు వస్తారు, తినేసి వెళ్ళిపోతారు. ఎవరి దారి వాళ్ళది. మళ్ళీ సాయంత్రానికి వస్తారు, ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏమండి పెద్ద ఆయన ఫన్నీగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకో మాట కూడా చెప్పాడు. ఏంటంటే ఆయన రూమ్ కిటికీల వెనకాల చిన్న పూరి ఇల్లు, ఆ ఇంట్లో గేదెలు కాసుకునే వాళ్ళు, అక్కడ పూరి పాక, పశువుల పాక, గేదెలు ఒక 4-5 ఉంటే ఆ గేదెలు కూడా చెప్పాలి. ఆ గేదెలు కూడా ఏం బ్రదర్ బాగున్నావా, ఏ సిస్టర్ బాగున్నావా అని ఒకరితో మాట్లాడుకోవట్లేదట. ఇప్పుడు అక్కడున్న గేదెలకి ఇక్కడున్న వీళ్ళకి తేడా ఏం లేదన్నట్లుగా పెద్ద ఆయన చెప్పాడు. వీలు కలగట్లా చాలామందికి అనుభవిస్తాం. చూడండి, సంపదలు కలిగి ఉండటం కాదండి ముఖ్యం, సమృద్ధి సంతృప్తి కలిగి ఉండటమే ముఖ్యం. ఆమేన్. గట్టిగా నెమ్మది లేకుండా సంపాదన వైపు పరుగులు తీయకూడదు. గుర్తుపెట్టుకోవాలి, అది అంతే, అది గుర్తుపెట్టుకోవాలి. నెమ్మది లేకుండా సంపాదనల వైపు పరుగులు తీయకూడదు. నన్ను సంపాదిస్తున్నామంటే ప్రశాంతంగా ఒక అర్ధగంట సేపు కూర్చొని ప్రశాంతంగా మనం వండుకున్న అన్నం మనం తినగలిగినంత ఓపిక, మనం తినగలిగినంత ఆ హ్యాపీనెస్ మనం ఉండగలగాలి. అది నువ్వు సంపాదించే రూపాయికి విలువ. షాకింగ్ విషయాలు చెప్తే ఎట్లా ఉంటుంది. ఒక అర్ధగంట సేపు కుటుంబంగానే కూడా కాదు, దేవుని బిడ్డలైతే కుటుంబంగానే 128వ కీర్తన ప్రకారం కుటుంబంగానే. పిల్లలు స్కూల్కి వెళ్తారనుకో, వదిలేని కాలేజీలకో స్కూల్కో వాటెవర్, భార్య భర్తలు ఎవరు హల్లెలూయా, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రశాంతంగా పగలు కుదిరితే పగలు, సాయంత్రం ఒక ముద్ద అన్నం వండుకొని కూర వండుకొని పప్పు చేసుకొని పచ్చడి మెతుకులు మజ్జిగ ఏంటి చెప్పాలి, అంతకు మించి ఏముంటుందండి. మజ్జిగ, సాల్ట్, పెరుగు, సాల్ట్, కొంచెం నీళ్ళు కలుపుకోవటం, ఊరగాయ కానీ ఆవకాయ కానీ ఉంటే ప్లేట్లు వేసుకొని తింటాం. ఏంటండి అది కాదా జీవితం అంటే? అది కాదా జీవితం అంటే? నోటికి టేస్ట్గా కావాలంటే ఒక పచ్చిమిర్చి కానీ ఒక ఉల్లిగడ్డ కానీ ఎంత పడతాయండి అవన్నీ కలిపితే? ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఉంటాయి మొత్తం కలిపితే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది కాదా జీవితం? కలసి
నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. నీలోగిట నీ ఇంట్లో ఉన్న నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఏడుంటున్నారండి. ఇంగ్లీష్లో నువ్వు పెద్ద మాట అంటాడు, పగిలిపోద్ది అంటుంటాడు కదా, విన్నారు ఎప్పుడైనా? అనాలి, ఇంక నా వయసును బట్టి అనలా. ఎక్కడుంటారండి? భోజనపు బల్ల చుట్టూ ఎక్కడుంటున్నారండి పిల్లలు? ఉన్నారా? మీ పిల్లలు ఉంటున్నారా? గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు తినేటప్పుడు మీ పిల్లలు మీరు కలిసి తింటున్నారా? మరి ఏదండి భోజనం బల్ల ఏందండి? ఉండాలండి, ఇది ఉండాలి. దీన్ని ఏమంటుందో తెలుసా? బైబిల్ ప్రసంగి పుస్తకం ప్రకారం బైబిల్ ఈ స్థితిని ఏమంటుందో తెలుసా? తల్లిదండ్రులు పిల్లలు ఒక చోట కలిసి ప్రశాంతంగా ఉన్న దాంట్లోనే ఒక ముద్ద వండుకొని ప్రశాంతంగా తిని ప్రశాంతంగా నిద్రపోయి, నా చిన్నతనంలో మా తల్లిదండ్రులు ఆ గుండెల మీద పడుకోబెట్టుకుని, నాకు బాగా గుర్తుందండి, గుర్తున్నంత వరకు గుండెల మీద మా నాన్న కానీ మా అవ్వ కానీ మా అమ్మ వాళ్ళు పక్కన పడుకోబెట్టుకొని ఒక కథ చెప్పి నిద్రపోచేవారు. ఏం చెప్పి? ఇప్పుడు కథలు చెప్పేంత ఓపిక, అసలు కథలు తెలుసా తల్లిదండ్రులకి? ఇప్పుడున్న జనరేషన్కి కథలు తెలుసా? అసలు పేదరాజు పెద్దమ్మ కథలు కానీ ఏమండి కథలు తెలుసా? సెల్ ఫోన్ చాలు సర్వనాశనాన్ని తీసుకెళ్ళడానికి ఆ సెల్ ఫోన్ వాళ్ళ చేతిలో పెడతారు. ఆ పిల్లలు దానికి అలవాటు పడ్డారు అని అంటే ఇంకా ఆ తర్వాత స్టెప్ ఇంకా సర్వనాశనమే. ఆ సెల్ ఫోన్ చేతిలో పెట్టకుండా ప్రశాంతంగా కూర్చోబెట్టి కథలు తెలియకపోతే చదువుకొని బైబిల్లో ఉన్నవే స్టోరీలు ఎన్ని లేవు అవన్నీ చెప్పుకుంటూ పిల్లల్ని ఎంత ఆనందంగా ఉంటుంది. ఈ స్థితిని బైబిల్ చెప్తుంది. ఈ స్థితిని దేవుని వలన కలిగిన ఆశీర్వాదం. కోటు గట్టిగా ఏసైకి చప్పట్లు కొట్టు ఏసైకి గట్టిగా హల్లెలూయా. తల్లిదండ్రులు మాట్లాడుకోవాలి, పిల్లలు మాట్లాడుకోవాలి, ప్రేమగా పలకరించుకోవాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. పిల్లలతో చిన్న పిల్లలైన ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంచిగా పిల్లలతో మాట్లాడాలి. అవుట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్లో ఉండవాకండి, ఫోన్లో ఉండవాకండి, టీవీలో ఉండవాకండి. ఖచ్చితంగా జనరేషన్లో దెబ్బతింటాయి అవన్నీ, దెబ్బతీస్తాయి అవన్నీ కూడా. యాపిల్ కంపెనీని నడిపించే ఆ గొప్ప వ్యక్తి అంటాడు, నా కుమారుడికి నేను నా యాపిల్ ఫోన్ ఇవ్వను అంటాడు. ఏమంటాడు? నా కుమారునికి యాపిల్ ఫోన్ కదా, ఏ ఫోన్ కూడా నేను ఇవ్వను. చూసారా? షాకింగ్ విషయాలు అట్లుంటాయి. ఏ ఫోన్ కూడా ఇవ్వను అంటాడు ఆయన. ఎందుకు సార్ అని అడిగితే, స్టీవ్ జాబ్స్ కదా, స్టీవ్ జాబ్స్ ఎందుకు సార్ అని స్టీవ్ జాబ్స్ దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఇవ్వరు సార్, టెక్నాలజీ కదా అని అంటే, మా అబ్బాయి కనిపెట్టేవాడుగా ఉండాలి కానీ ఎవడో కనిపెట్టిన దాన్ని చూసి పారవశించేవాడుగా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. మా వాడు నెక్స్ట్ జనరేషన్కి ప్రయోజనకరంగా ఉండాలి అని అంటే ఈ జనరేషన్లో వ్యసనముగా మార్చబడుతున్న ఫోన్ వాడికి దూరంగా పెట్టాలి. పెద్ద పెద్ద సెలబ్రిటీలంతా ఫోన్లకు దూరంగా ఉంటారు కానీ ఏమంటే సెలబ్రిటీల కంటే పెద్ద సెలబ్రిటీలు మనం కదా, ఉండలేము. హల్లెలూయా. ఈ స్థితిని దేవుడిచ్చు ఆశీర్వాదము అంటారు. ఏంటిది? సంతృప్తి అండి, చాలండి. ఉన్న దాంట్లోనే ఎంత ఉంటే అంత, ఏది ఉంటే అది ఉన్న దాంట్లోనే తింటూ ఆనందంగా జీవితాన్ని వెళ్ళబుచ్చటం దేవుడిచ్చిన ఆశీర్వాదం. అబ్రహాం ఉన్నాడండి. అబ్రహాము ఒకరోజు రాజులను జయిస్తూ అట్లా వస్తూ ఉంటే షాలేము రాజైన మెల్కీసెదెక్, ఎవరు? షాలేము రాజైన మెల్కీసెదెక్ అబ్రహామును ఎదుర్కొని భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త అయిన ఆ దేవుడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు, ఆ మహోన్నతుడైన దేవుడు అబ్రహామును ఆశీర్వదించునుగాక అని బ్లెస్ చేస్తాడు. వెంటనే అబ్రహాం పరవశించిపోయి, ఇక నాకు తిరుగులేదు, అసలు ఇంకా ఏమీ ప్రపంచంలో అవసరం లేదని చెప్పి అప్పుడు తన దగ్గర ఉన్న సొమ్ములో 10వ భాగం అప్పుడే ఇస్తాడు మెల్కీసెదెక్కి. ఆమెను చెప్పండి. అసలు ఆ నియమము, ఆ పద్ధతి ఇంకా ప్రవేశపెట్టబడాల. నిర్గమకాండానికి వస్తే ఇంక అవన్నీ కనిపిస్తాయి. ప్రవచన రూపకంగా, దర్శన రూపకంగా, భవిష్యవాణి నెరవేర్పుకంగా అతను ముందే 10వ భాగం ఇచ్చేస్తాడు. ఆ మెల్కీసెదెక్ చేతిలో పెట్టేస్తాడు. ఓకే, నువ్వు దీవించబడతావు వెళ్ళు అని చెప్పేస్తాడు. వెంటనే ఒక రాజు దగ్గరికి వీళ్ళ పిల్లలు ఉన్నారు. ఆ రాజు పిల్లలు అబ్రహాము చెరలో నుండి విడిపించి తీసుకొచ్చి ఆ పిల్లలందరినీ కూడా ఆ రాజుకి అప్పగించాడు.
అయ్యా నా పిల్లలందరూ నాకు ఇచ్చావు, ఆ కొల్ల సొమ్ము ఆస్తిపాస్తులు ఏమున్నాయి కదా ఇవన్నీ నువ్వు తీసుకొని వెళ్ళిపో, పండగ చేసుకో అని అంటాడు సొదొమ రాజు. ఏమంటాడు? పండగ చేసుకో, ఇవన్నీ నువ్వు తీసుకెళ్ళిపో, బతుకో, పోయి బతుకు అంటాడు అబ్రాహాముని. అబ్రాహాం కింద నుండి పైదాకా చూసి, ఇప్పుడే షాలేం రాజు ఆశీర్వదించాడు నన్ను, నువ్వెంతయ్యా బచ్చావి? నేను ఆశీర్వాదం పొందితే సేమ్ షాలేం రాజు ఉపయోగించిన అదే పదాన్ని ఉపయోగిస్తాడు అక్కడ. అదే పదాన్ని, నేను ఆశీర్వదించబడాలి అంటే భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన నేను ఆరాధిస్తున్న నా దేవుడే నన్ను ఆశీర్వదించాలి. గట్టిగా గట్టిగా భలే ఉంటాయి. ఒక్క నూలు పోగు చెప్పుల వారు, ఇంగ్లీష్లో షూలేస్ అని ఇచ్చాడు. చెప్పుల వారిని షూలేస్ కూడా నాకు అవసరంలే. నేను ఆశీర్వదించబడి, ఎందుకంటే నన్ను ఆశీర్వదించింది భూమి ఆకాశము సృష్టికర్త అయిన సర్వశక్తి కలిగిన ఆ దేవుడే నన్ను ఆశీర్వదించాడు. ఆమె చెప్పండి. అందుకే అట్లా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ 14, ఈ సిచ్యువేషన్ ఏమో 14:18 నుండి ఆదికాండం 14:18 నుండి 21 వరకు ఈ సిచ్యువేషన్ ఉంటుంది. అట్లా చదువుకుంటూ వెళితే 24 దగ్గరికి వస్తే ఎలియాజరు వాళ్ళతో అంటాడు, లేకపోతే అక్కడ 24 అధ్యాయం 1వ వాక్యంలో కనిపిస్తుంది, అబ్రహామును దేవుడైన యెహోవా అన్ని విషయములలో స్తోత్రం చెప్పండి. ఈ ఆశీర్వాదం మనుషుల ద్వారా కోరుకున్నవాడు కాదని. 18 నుంచి ఉంటుంది మెల్కీసెదెకు వచ్చినప్పటి నుంచి. మెల్కీసెదెక్ అంటే ఎవరు? ఏమిలే, పరిశుద్ధాత్ముడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతిష్ఠించబడిన సేవకుడు. ఈ 3 ఏదో చెప్పండి. పరిశుద్ధాత్ముడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రతిష్ఠితుడైన సేవకుడు. ఈ 3 మెల్కీసెదెక్ అంటే. ఆ ముందు ఆ తర్వాత ఇంకా అది చరిత్రే కనపడదు. పరలోకము నుండి దిగి వచ్చిన సర్వోన్నతుడైన దేవుని యాజకుడైన. ఆమేన్. సర్వోన్నతుడైన దేవుని యాజకుడి మెల్కీసెదెక్. ఇవన్నీ చాలా పెద్ద సబ్జెక్టు. కీర్తన 24:3-5 కూడా మీరు నోట్ చేసుకోండి. అక్కడ కూడా ఆ ఉన్నత స్థలములలో నివసించటానికి, నిలబడటానికి అర్హత కలిగిన వ్యక్తులు దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారు అని రాయబడి ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఇక చాలు లేచి నిలబడదాం.